తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, ముందుగా సెప్టెంబర్ మాసంలో 12 రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు ఈ సెప్టెంబర్లోనే సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కూడా ఉంది. కాబట్టి ఆ గ్రహణం గురించి, గ్రహణం ప్రభావం గురించి, దాంతోపాటు 12 రాశులకి సంబంధించి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాలు కూడా తెలియచేయండి. చంద్రగ్రహణం అనేది మనకి 7వ తారీఖే వస్తుంది, అంటే మొదటి వారంలోనే వస్తుంది కనుక కాస్త దీని ప్రభావం అనేది అన్ని రాశుల వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ఈ రాశికి బాగుంటుంది, ఈ రాశికి బాగుండదు అని కాకుండా అన్ని రాశులకి ఈ ఇబ్బంది అనేది ఉంటుంది. కుంభరాశిలో వస్తుంది. ఈ గ్రహణం యొక్క విశేషం ఏంటంటే ఏ రాశికి బాగుంటుంది, ఏ నక్షత్రం బాగుంటుంది. గ్రహణం అనేది ఏంటంటే మన పూర్వీకుల్లో కానీ మన వేదాల్లో కానీ చెప్పింది ఏంటంటే, గ్రహణం అంటే మనం అపవిత్రం అవుతాము, పవిత్రంగా ఉండాలి అంటే మనం కొంచెం అశౌచాన్ని పాటించాలి. అశౌచాన్ని పాటించాలి అంటే మనం ఏంటంటే కొంచెం మైలు పడతాం, మళ్ళీ స్నానం చేసుకుని మళ్ళీ మొదలు పెడాలి. అంటే పట్టు విడుపు ఈ స్థానాలు అనేది కంపల్సరీ చెప్తాను. ఇది మన శాస్త్రాల్లో. సో ఈ సమయంలో దేవతా అభిషేకాలు కానీ, పూజలు కానీ, తర్వాత దేవాలయాలు కానీ అన్ని కూడా మూసివేసి పెడతాం. అవన్నీ కూడా ఏంటంటే మన వేదాల పుస్తకాల్లో ఏం చెప్పారంటే ఇవి చేయకూడదు అని చెప్పారు. మనం దాన్ని ఆచరిస్తున్నాం. అలాగే ఆచరిస్తున్నప్పుడు ఇది ఎవరెవరి నక్షత్రమే పడుతుంది, ఏ రాశిమే పడుతుంది అనేది మన రాశి ఫలాలు చూసుకుంటే ఖచ్చితంగా అన్ని రాశుల మీద ఈ ఇబ్బంది ఉంటుంది. అయితే ఒక్కొక్క రాశికి 100% ఉంటే ఇంకో రాశికి 90%, ఇంకో రాశికి 80%, ఇంకో రాశికి 70%, అలా అలా పర్సంటేజ్ వైజ్ తగ్గిపోతుంటుంది. సో మన పర్సంటేజ్ ఇవ్వగలవా అంటే అది మీకు చెప్తా వివరణ కూడా. ఎందుకంటే ఏ రాశికి ఎందుకు అంత 100% చెప్పాము అనేది కూడా చెప్తాను నేను. సో మీరు ఎవరు మార్కులు ఇస్తున్నారంటే అలా కాదు, కానీ మన పరిస్థితి ప్రభావం, దాని ఒక ఒత్తిడి ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, ఆ ప్రభావం అందరూ అనుభవించవలసి ఉంటుంది. కనుక దాని జాగ్రత్తలు, పరిహారాలు మనం చేసుకుంటే బయటపడతాం, ఇబ్బంది లేదు. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది. సో ఆ పరిష్కారం మీరు ఆచరించి పాటిస్తే కనుక ఖచ్చితంగా బయటపడిపోతాం. సో పరిష్కారము మనం చేసుకునే మన చేతుల్లో ఉంది, కానీ చేసుకోవచ్చు. సో భయపడిన అవసరం లేదు. సరే అమ్మా, అయితే ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనేది తెలియజేయండి. తప్పకుండా. ఈ మాసంలో మన గ్రహ సంచారం చూస్తే సింహరాశిలో రవి. సో రవి మనకి 17వ తారీఖు వరకు సింహరాశిలో ఉంటారు. తర్వాత సింహరాశిలోని బుధుడు 16వ తారీఖు వరకు ఉంటారు. అలాగే కేతు సింహరాశిలో ఉన్నారు, అది సంవత్సర కాలం ఇంకా ఉంది, టైము ఉంటారు. తర్వాత కుజుడు కన్యా రాశిలో ఉన్నారు, అది 13వ తారీఖు వరకు, తర్వాత మళ్ళీ మారుతారు. అలాగే శని భగవాన్ వక్రించి మీన రాశిలో ఉన్నాడు, కాస్త ప్రభావం వక్రించి ఉంది కనుక శని భగవాన్ ఒక ఎనర్జీస్ మన మీద పడతాయని నమ్మకం అయితే ఏం లేదు, తక్కువే ఉంటుంది ఆ ప్రభావం. ఓకే. అలాగే రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, గురువు మనకి మిథున రాశిలో ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి గ్రహ గమనాలు ఇలా ఉంటే ఏ రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఫలితాల కంటే కూడా ప్రభావం ఎక్కువగా ఉంది కనుక దాని దగ్గర మనం పరిహారాలు చేసుకోవాలి. అమ్మ, ఈ సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉందో తెలియచేయండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మనం ఎంతైనా సరే రాసాధిపతి లాభస్థానంలో ఉన్నారు కదా కుజుడు, అందువల్ల ఏంటంటే కొన్ని పనులు మొండితనంతో బలవంతంగా బెదిరించో పనులు చేసుకుని వస్తారు వీళ్ళు. చాలా వరకు ఏంటంటే కొంతమంది మొండితనంగా చేసుకుని వస్తారు, కొంతమంది బలవంతంగా చేసుకొస్తారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తారు. అంటే బెదిరించడం అంటే ఏంటి, ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించడం. అలా చేయించుకోవడమో, అలా బలవంతంగా చేసుకుని పనులు లాక్కొని సాధించుకొని వస్తారు. ఎంత సాధించుకొని వచ్చినప్పటికీ కూడా వీళ్ళకి దశమస్థానంలో రవి బుధ కేతువులు, అంటే సమయానికి వీళ్ళ ఏదైతే చెప్పాలనుకుంటారో ఆ విషయాన్ని మర్చిపోతారు వాళ్ళు. ఎంత బలవంతుడైనా సరే సమయానికి చేయాల్సిన పని చేయకపోతే ఇంకా అక్కడ జరగదు కదా. అలాంటి ఆటంకాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. సో ఎంత ఆటంకం ఉంటుందంటే తను తెలిసిన విషయం అయినా సరే ఆ సమయాన్ని గుర్తురాదు, ఆ సమయం మర్చిపోతారు, మళ్ళీ వెనక్కి వెళ్తారు. సో ఇప్పుడు ఎవరైనా సపోర్ట్గా 10 మంది వచ్చారనుకోండి, వీళ్ళు ఏదో మాట్లాడదాం అనుకున్నారు, ఆ మాటలు వీళ్ళు గుర్తురాదు, వీళ్ళ మొహం చూస్తారు, ఏం చెప్పారో అని చెప్పేసి. ఇది చంద్రగ్రహణం ఒక ఇంపాక్ట్ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఉంది. అందువల్ల వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఈ మాసంలో ఎక్కువగా మౌనంగా కాసేపు జపం చేయాలి. ఉండడం కాదు కదా, అసలు ఉండలేరు, చాలా కష్టం. అలా ఉండడం అనేది జరిగే పనే కాదు. వృశ్చిక రాశి వాళ్ళకి 1 గంట ఉండగలిగితే అదృష్టం. 1 గంట సేపు పొద్దున్న పూట ఒక మౌనంగా ఏదైనా ఒక జపం చేయగలిగితే, మాట్లాడకుండా ఎవరితోటి మాట్లాడకుండా జపం చేస్తే కనుక ఖచ్చితంగా పనులు అవుతాయి. ఎందుకంటే కాళ్ళు భూమి మీద నిలబడకుండా పరిగెడుతూనే ఉంటారు వీళ్ళు ఈ మాసంలో.
ఎంత స్పీడ్గా వెళ్తుంటారో, అసలు ఎప్పుడు తింటారో, ఎప్పుడు చేస్తారో పనులు అనేది తెలియదు. ఒక టైం టేబుల్ అనేది ఉండదు వీళ్ళకి. ఆ టైం టేబుల్ లేకుండా తిరుగుతూనే ఉంటుంది. సో ఎందుకు చేస్తారు వీళ్ళకి అంటే అన్ని విధాలు ఏంటి, వీళ్ళకి లాభస్థానంలో కుజుడు ఒక్క ప్రభావం తప్ప ఏంటి, తర్వాత శుక్రుడు కానీ, గురువు కానీ, రవి బుధులు కానీ ఎవరికైనా అనుకూలంగా లేరు. ఇవన్నీ కాకుండా వీళ్ళకి చతుర్థ స్థానంలో గ్రహణం, చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహం ఒక ఇంపాక్ట్ ఏంటంటే ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది వీళ్ళకి. ఎలా ఉంటుంది ఎక్కువగా అంటే ఎప్పుడు కూడా ఖచ్చితంగా మనకి ఏంటంటే 4వ స్థానంలో ఏదైతే జరుగుతుందో అది వీళ్ళకి ఇంట్లో ప్రమాదాలు. సో ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం. ఇప్పుడు దాకా ఇంట్లో వాళ్ళు సర్లే వాళ్ళ ధోరణి అంతే కదా, అది అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఎదురించి మాట్లాడడం, నువ్వు చేసే పని కరెక్టేనా, అసలు ఎందుకు తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంటారు. ఇలాంటి విషయాలు ఎక్కువగా ఉంటాయి. అన్నిటికంటే ఏంటంటే వీళ్ళకి మాట్లాడే దాంట్లో కాస్త ఏదైతే గొంతు ఉందో దానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి. అలాగే వెన్నుకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. అలాగే వెహికల్స్ నడిపే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం చాలా అవసరం. వెహికల్లో వెళ్ళే వాళ్ళు వెహికల్ నుంచి వచ్చి కార్లో తిరిగితే సేఫ్, కానీ బైక్ మీద వెళ్ళే మాత్రం ఖచ్చితంగా స్కిడ్ అవ్వడం, పడ్డము, పడిపోతే దెబ్బలు తగలడం, చాలా గట్టి ప్రమాదాలు తీసుకురావడం. సో ఎలాంటి ప్రభావం చూపిస్తుంటే ఒక 6 నెలలు బెడ్ రెస్ట్ ఉండేటట్టు అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. చాలామంది వృశ్చిక రాశి వాళ్ళకి యోగమే, భాగ్యమే, అన్నిటికీ కరెక్టే. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాసాధిపతి లాభస్థానంలో వీడికి 13వ తారీఖు వరకు ఉంటాడు. ఆ తర్వాత వ్యయస్థానంలోకి వచ్చేస్తాడు. అప్పుడు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏవైనా పనులు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకి రవి బుధుడు ఇద్దరు 11వ స్థానంలో 16వ తారీఖున బుధుడు, 17వ తారీఖు రవి మారుతారు అనుకో. అప్పుడు కాస్త అంత ఊరట కలిగించినప్పటికీ ఈ గ్రహణం ఒక ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉంటే ఆచితూచి అడుగులు వేయడమే వీళ్ళకి చాలా చాలా ముఖ్యం. అమ్మ, మరి వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, వెహికల్స్తో కూడా ప్రమాదం ఉంది అంటున్నారు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియజేయండి. వీళ్ళు మంగళవారాలు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, 21 ప్రదక్షిణాలు చేయడము అండి. స్వామివారికి వడమాల అలంకరణగా వేయడం, అంటే వడమాల వేయించడము, పూజ చేయించడము, 5 అరటిపళ్ళు అండ్ 1 కిలో నూనె, 1.5 కిలో బెల్లము ప్రసాదానికి వాడమని, వినియోగించమని గుళ్ళో ఇవ్వడము. ఇవి ఖచ్చితంగా ప్రతి మంగళవారం చేస్తూ ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః అనే మంత్రాన్ని ఎక్కువగా నోట్లో ఆలాపన చేసుకోవడం. శ్రీదత్త శరణం మమ అనే మంత్రం కూడా చేసుకుంటే కనుక గురువు ఒక బలం అందుతుంది వీళ్ళకి. శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ, ఓం నమో హనుమతే నమః, ఈ 2 మంత్రాలు ఖచ్చితంగా వీళ్ళు చేసుకోవాలి. రైట్. వృశ్చిక రాశి యొక్క రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. నమస్కారం. నమస్తే మా శ్రీమాత్రే నమః. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.